ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి రెండవ రోజు కడప జిల్లాలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో నిన్నంతా కూడా బద్వేల్లో అటు పెద్ద ఎత్తున బస్సు యాత్ర చేపట్టింది. అయితే బస్సు యాత్ర కూడా అక్కడ విజయవంతమైనటువంటి పరిస్థితి. మరోవైపు ఈరోజు కడప నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఆమె కలెదిరుగుతారు. మొత్తం మీద ఏదైతే తొలుత ఇక్కడ ఉన్నటువంటి పెద్ద దర్గాను సందర్శించి పూజలు చేసిన అక్కడ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు పార్టీ శ్రేణులతో కలిసి. ఆ తర్వాత మాసాపేట సర్కిల్ వద్ద చేరుకొని అక్కడ ఆమె ప్రసంగిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా దేవుని కడపకు వెళ్ళి దేవుని కడపలో ఉన్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత యాత్రను కొనసాగిస్తారు. అయితే ఈరోజు షెడ్యూల్కి సంబంధించి ఎలా ఉండబోతుందనేటువంటి విషయం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ సెల్కి సంబంధించినటువంటి నేత ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈరోజు యాత్ర ఎలా కొనసాగబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు నిన్న బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ న్యాయ బస్సు యాత్రను విజయవంతంగా పూర్తి చేశారు. జనాలు నీరాజనం పట్టారు. ప్రజల్లో మంచి స్పందన లభించింది. తర్వాత ఈరోజు కడప నగరంలో, కడప జిల్లా కేంద్రంలో ఆమె కడప లోక్సభ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, అలాగే రాష్ట్ర పార్టీ రథసారథిగా తొలిసారి రోడ్ షో బస్సు యాత్రను నిర్వహిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురిగానే కాకుండా సమర్థవంతురాలైన నాయకురాలిగా, మంచి ప్రజాదరణ కలిగిన నేతగా ఆమె అనతి కాలంలోనే ఎదిగారు. ప్రజలు కూడా ఆమెను బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు ఉదయం 9:30 గంటలకు కడప అమీన్పీడ్ దర్గాలో ఆమె సందర్శించి ప్రార్థనలు నిర్వహిస్తారు. తర్వాత మాసాపేట్ జంక్షన్ దగ్గర రోడ్ షో ఉంటుంది. అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తదుపరి దేవుని కడపకు వెళ్ళి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అప్సరా సర్కిల్ వెళ్తారు. అప్సరా సర్కిల్ తర్వాత ఇతర ప్రధాన కూడళ్లలో కూడా ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాబట్టి కడప లోక్సభ అభ్యర్థిగా షర్మిలారెడ్డి గారు విజయదుందుబి ముగిస్తారు. కడప ప్రజలు కూడా నీరాజనాలు పలుకుతున్నారు. బీజేపీ రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీలను ఆమె సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. పార్టీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో ఉండే పాలక పార్టీ వైసీపీ దురాగతాలనైతేమి, హత్యా రాజకీయాలైతేనేమి, వైఎస్ వివేకానంద రెడ్డి హత్యా రాజకీయాలనైతేనేమి, ఆమె నిన్నటి బద్వేలు నియోజకవర్గంలో జరిగిన రోడ్ షోలో ప్రజలను ఉద్దేశించి కూలంకషంగా కుండలు బద్దలు కొట్టినట్టు జరిగిన వాస్తవాలను, ఘటనను, హత్య వెనుక రాజకీయాలను ప్రజలకు ఏకరువు పెట్టారు. అలాగే కడపకు సంబంధించి ఆమె నిర్వహిస్తున్న ఈ తొలి బస్సు యాత్రను ప్రజలు విజయవంతం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురిగా ఆమెకు పట్టం కట్టాలని, కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని, ఆమె నాయకత్వాన్ని బలపరచాలని ఈ కడప జిల్లా ప్రజానికాన్ని కోరుతున్నాం. మరొకరు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎలా ఉండబోతుంది ఈ యాత్ర? రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ చేసిన యాత్రల కన్నా షర్మిలా మేడం గారి యొక్క యాత్ర ప్రజల్లో పూర్తిగా ప్రభావం చూపబోతుంది. కాంగ్రెస్ పార్టీ 2024లో ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఈ యొక్క బస్సు యాత్ర, న్యాయయాత్రతోనే సాధ్యమని మేము ముఖాముఖిగా చెబుతున్నాము. అంటే ఇప్పటికే వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఎవరు హత్య చేశారు, హంతకుల పార్టీకి ఓటు వేయొద్దంటూ, అదేవిధంగా ప్రజలను ఆకట్టుకునే దిశగా న్యాయం, ధర్మం అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ప్రజలను ఆకట్టుకునే విధంగా పర్యటన కొనసాగబోతుంది. ఇంకా ఎలాంటి అస్త్రాలను సంధించబోతుంది? ఇప్పుడు పూర్తిగా వచ్చేసి గౌరవైనటువంటి కీర్తిశేషులు వివేకానంద రెడ్డి గారు మర్డర్ చేయడం జరిగింది. యావత్ భారతదేశానికి తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా తెలుసు. కానీ ఇవాళ ఇవన్నింటి కూడా అనేక అస్త్రాలు ఉన్నాయి. వైసీపీ యొక్క
పాలనలో అనేక అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గాలు అన్నింటి కూడా ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. కానీ వీటన్నింటి కూడా సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఏ ఒక్క పార్టీ కూడా లేదు. ఎదుర్కోవాలంటే దానికి కేవలం ఒకే ఒక్క సత్తాగల పార్టీ కాంగ్రెస్ పార్టీ. అది దీనివల్లనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీనే వైసీపీ కానీ టీడీపీ కానీ వీళ్ళ యొక్క నిజ స్వరూపాలు కానీ వీళ్ళ యొక్క అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ధైర్యంగా చెప్పేగల పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతోనే షర్మిలా మేడం గారు అదేవిధంగా విజయడంక మోగించి ఎంపీగా ఖచ్చితంగా గెలుస్తారని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాము. షర్మిల పర్యటన అంతా కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నిటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి ఏదైతే బద్వేల్ పర్యటనలో కూడా ఆమె ప్రజలను ఆకట్టుకునే దిశగా కూడా ప్రయత్నాలు కొనసాగించారు. ఓవైపు వివేక హత్యకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే అదేవిధంగా వివేకాన్ని ఎవరు హత్య చేశారు, ఆ హంతకులకు టికెట్ ఇవ్వడాన్ని కూడా ఆమె తీవ్రమైనటువంటి స్వరంతో విమర్శించడం జరిగింది. ఆ విమర్శల దాటితో పాటు ప్రజలను ఆకట్టుకునే దిశగా ఏదైతే న్యాయం ధర్మం వైపు నిలవాలంటూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి. మరోవైపు వివేక హత్య కేసు విషయంలో హంతకుల పార్టీకి ఓటు వేయొద్దంటూ కూడా ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కూడా తన పర్యటన అంతా కొనసాగించింది. న్యాయం గెలవాలి, ధర్మం గెలవాలన్నటువంటి యోచనతో మీరందరూ ఓట్లు వేయాలి, నన్ను ఆశీర్వదిస్తే మీ బిడ్డగా, మీ బంధువుగా, మీ ఇంట్లో ఒకరిగా నేను ఉంటానంటూ కూడా ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది. అంటే మొత్తం మీద చూసుకుంటే మాత్రం సునీత కూడా ఈ పర్యటనలో ప్రత్యేకించి తనకు జరిగినటువంటి అన్యాయం, తన తండ్రి హత్య ఎవరు చేశారు, ఈ హత్య కుట్రకోణంకి సంబంధించి సిబిఐ ఇప్పటికే తేల్చినప్పటికీ కూడా అటు దోషులను శిక్షించలేని పరిస్థితి. ఇందుకు ప్రధాన కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా టార్గెట్ చేసుకొని కూడా జగన్మోహన్ రెడ్డి పైన విమర్శనాస్త్రాలు సంధించినటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు కూడా షర్మిల వైపే ఉంటారు. అదేవిధంగా ఈ ప్రభావం ఖచ్చితంగా అన్ని పార్టీలు ఎదుర్కోక తప్పదన్నటువంటి విషయాన్ని మనతో పాటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ నాసరతో కిషోర్, RTV, కడప నుంచి.